నాకు లిటర్లీ పెళ్ళిళ్ళ మీద విరక్తి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కింద వీడియో చూడండి, ఇద్దరు కమిట్ అయ్యి సో మ్యారేజ్ అయితే చేసుకున్నారు. మ్యారేజ్ చేసిన తర్వాత హనీమూన్కి వెళ్ళారు. హనీమూన్కి వెళ్ళిన తర్వాత మనోడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అర్థం కాలేదు. ఈ మెయిన్ మ్యాటర్ ఏంటంటే హనీమూన్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు మిస్ అయ్యారు. అమ్మాయి మిస్ అయింది, అబ్బాయి మిస్ అయ్యారు. ఏంటంటే అబ్బాయి చనిపోయి ఒక ప్లేస్లో ఉన్నాడు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఇంకా ఈ అమ్మాయి బాడీ కూడా కనిపిస్తుందని ఒక ప్లేస్లో అయితే కనిపించింది. కనిపించగానే అమ్మాయిని తీసుకొచ్చి నార్మల్గా ఎంక్వైరీ చేశారు. అమ్మాయి మీద డౌట్ వచ్చింది పోలీసు వాళ్ళకి. సో ఎంక్వైరీ గట్టిగా చేశారు. సో అమ్మాయి రివీల్ చేసేసింది. సో నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. సో ఆ అబ్బాయి మీ ఇద్దరం చాలా రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నాం. సో ఈ అబ్బాయిని ఎలా అయినా వదిలించుకోవాలని అమ్మాయి అబ్బాయికి అంటే ఆ బాయ్ ఫ్రెండ్కి ఇంకా కొద్ది మందికి డబ్బులు ఇచ్చి సో అబ్బాయిని అయితే చంపేయించింది. చంపేయాల్సినంత పరిస్థితి ఎలా వచ్చింది చెప్పండి. సో ప్లీజ్ మీరు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అడుగుతారు కదా ఏ వంటకాలు వచ్చు, లేకపోతే మీకు ఏమంటే ఇష్టం అయ్యి అడక్కోకుండా మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నేను మీకు నిజంగా ఈ పెళ్ళి అంటే ఇష్టమా కాదని 4 కాదు 100 సార్లు అడగండి. రేపొద్దున మీరు కూడా చనిపోయి రోడ్డు మీద ఉంటే రేపొద్దున ఎవ్వరు ఇది లేరు బ్రో. అదే చెప్తున్నా, 100 సార్లు అడగండి, కమిట్మెంట్ తీసుకోండి. అదే చచ్చిపోకండి రా బాబు. కరువు గల్లాగా దొరికిందే ఛాన్స్ అన్ని వెళ్ళకండి. ఇదిగో వాడు హనీమూన్కి వెళ్ళాడు, ఇంక పోయాడు. మీరైనా అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. ప్లీజ్.